నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, నిజానికి ఆయన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ చేయడం ఆపేశాను అని చెప్తున్నారు. రాజకీయ పార్టీ పేరుతో బీహార్లో పాదయాత్ర చేసి అక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో నారా లోకేష్, కిలారి రాజేష్తో కలిసి ప్రయాణం చేశారు. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారి నివాసంకి వెళ్ళి ఆయనతో సమావేశమయ్యారు. సో తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన కన్ఫర్మేషన్గా ఈరోజు మీటింగ్లో చూడొచ్చు. ఈ అంశం పైన ప్రసాద్ గారి విశ్లేషణ చూద్దాం. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. ఇమీడియట్ రియాక్షన్ ఏంటి మీది? నమస్తే అండి. ప్రజాస్వామ్య ద్రోహులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు అని నటిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దానికి చిన్నపిల్లల రాజకీయానికి ప్రశాంత్ కిషోర్ గారు కూడా నేను సింగులర్ వాడతా. ఐ డోంట్ ఈవెన్ హెజిటేట్. ఎందుకంటే నాకు ప్రజాస్వామ్య ద్రోహుల కింద అభివర్ణిస్తున్న కొంతమంది విన్యాసకారుల్లో ఈ ప్రశాంత్ కిషోర్ టాప్ షీట్లోనే ఉంటాడు. ఐ డోంట్ ఈవెన్ బోదర్ ఫర్ ఇట్. ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి ప్రజాస్వామ్య పరిరక్షకుల కింద అభివర్ణించబడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ ఇవాళ గతంలో ఆయన మాటలు సారాంశం చూసుకుంటే నేను రెండు విషయాల మీద ప్రజలకి తేటతెల్లం చేయదలుచుకున్నా. ఈ బీహార్లో వచ్చి మనకు శాసించడం ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రవాహం ఇవాళ బీహారాలే దిక్కు అన్న కన్ఫైనిటీకి వస్తున్న తెలుగుదేశం ప్రెసెస్ ఇప్పటిదానికి నీ దగ్గర నీ పర్యాసంతోనే బతికి బట్ట కడుతున్న రాజకీయ నాయకుల్ని ఏ మొహం పెట్టుకుని బీజేపీకి పంపించో వాళ్ళ చార్టెడ్ ఫ్లైట్లోనే నీ కొడుకు ఆ కిలారి రాజేష్ అండ్ ఈ ప్రశాంత్ కిషోర్ గారు మన ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి నీ దగ్గరికి విజయవాడకి వస్తుంటే ఏమన్నా నాకైతే రాజకీయానికి అర్థం కావట్లే. ఇప్పటిదానికి సీఎం రమేష్ ఫ్లైట్లో ఈ చిన్నపిల్లలను తీసుకుని ప్రశాంత్ కిషోర్ రావడం అంటే ఇదేమన్నా పర్యాటక వనానికి తీసుకెళ్లి జూలోను జంతువుల్ని వాటిని చూపించడం అనుకుంటున్నావా ప్రజాస్వామ్యం అంటే? ఏంటి సార్ తప్పు? ప్రశాంత్ కిషోర్ చాలా మంది కోసం పనిచేశారు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. అప్పుడు ప్రజాస్వామ్య ద్రోహం అనిపించింది, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది మీకు? నేను మొదటి నుంచి నా విశ్లేషణ అవడం వింటే ప్రజాస్వామ్య ద్రోహుల కింద నేను అభివర్ణించిన వాళ్ళు ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ గారి పేరే చెప్తాను నేను, సింగులర్ తో, నో సెకండ్ థాట్. ఇవాళ వస్తే రేపు రెండు రోజు ఐ డోంట్ ఈవెన్ బోదర్ ఫర్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే చిలక జోస్యాలు చెప్పుకునే జీవీలు కూడా చిలక జోస్యాలే చెప్పుకునేవాడు సెఫాలజిస్ట్ కింద ఢిల్లీలో. ఇవాళ వీళ్ళు రాజకీయ ప్రాథమిక ధ్యేయం ఏముంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే రాజకీయ క్షేత్రంలో ఏదో ఒక పదవులు. ఇవాళ ఈ ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో పాదయాత్రలు చేసి రాజకీయ పార్టీ కింద రాజకీయ స్థాపన అండ్ ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా ఆవిర్భవించడానికి వేసుకుంటున్న షార్ట్ కట్ మెథడ్స్. వీటికి ఒక బిజినెస్ ప్రపోజల్తోనూ బిజినెస్ స్ట్రాటజీస్తోనూ చేస్తున్న దానికి చేతకాంతనంతో ఆప్ట్ చేసిన ఎవడైనా సరే, అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా సరే అండ్ ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు అయినా సరే, నో కన్సిడరేషన్ యాజ్ ఫార్ యాజ్ మై ప్రాస్పెక్టివ్ ఈస్ కన్సర్న్. ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వసనీయత కొనుక్కొని ప్రజల మనల్ని పొందుకుంటూ ప్రజాస్వామ్య బద్ధంగా ఉందా, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందా తెలియదు. ఎలక్షన్ స్ట్రాటజీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్డ్ కంట్రీస్ లో చాలా మంది పొలిటీషియన్స్ కోసం స్ట్రాటజిస్టులు పనిచేస్తున్నారు. ఆ మాటకు వస్తే ఊళ్ళో సర్పంచ్ గా పోటీ చేసిన వాళ్ళు కూడా ఓ సోషల్ మీడియా టీమ్ ఒక స్ట్రాటజీని పెట్టుకుని రన్ చేసుకుంటారు. అట్ ద కాస్ట్ ఆఫ్ ప్రజాస్వామ్యం అయితే నాట్ టాలరబుల్. ప్లీజ్, ప్రజాస్వామ్యానికి జరిగే విఘాతం ఏంటి? ఎక్కడ ఖచ్చితంగా విఘాతం. షార్ట్ కట్ మెథడ్స్ లో రాజకీయాలు చేయడం అంటే షార్ట్ కట్. లోకేష్ అనే వ్యక్తి షార్ట్ కట్ మెథడ్స్ లో రాజకీయ ప్రస్థానం సంతరించుకున్న వ్యక్తి. ఈయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ తెలుగుదేశానికి ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి లోకేష్ యొక్క సర్వైవల్ చూపిస్తున్నాడు. దాంట్లో ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఆప్ చేయడం అంటేనే చంద్రబాబు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తికి కాదని ఈయన సొంత పెత్తనం అలగబెట్టడం అనేది తేటతెల్లం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయడం అంటారా? ఆబ్వియస్లీ వీళ్ళకి మీకు అధికారమే పరమావధి అన్న దగ్గర నేను చాలా విశ్లేషణలు చేశా. గతంలో రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పరిరక్షించబడిందని. ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు చేస్తే మాత్రం ఇది వెన్నుపోటుకి నేను జస్టిఫై చేస్తానని చెప్తాను. నేను మొహమాట లేకుండా చెప్తాను. ఎవరు వెన్నుపోటు? రామారావు గారికి వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేశారని అందరూ మాట్లాడుతున్న దానికి నేను విభిన్నంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ రోజు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే రాజకీయాలు చేస్తున్న రామారావు గారి దగ్గర నుంచి పరిరక్షకుడు కింద ఆవిర్భవించిన చంద్రబాబు కింద నా విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి స్వార్థ ప్రయోజనాలు అనే అధికారమే పరమావధి కింద
తెరలేపుతున్న ఈ ప్రశాంత్ కిషోర్ ఎంటర్టైన్మెంట్ అయితే అందరికీ చేతగా ఒకర్లే రాజకీయాలు ఎవరెవరో ఆప్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ మై బిజినెస్. నీకు 42 సంవత్సరాల లెగసీ ఉండి 42 సంవత్సరాల ప్రజాస్వామ్య హితంగా ప్రజాస్వామ్యం రంజింపజేస్తూ చేస్తున్న రాజకీయాలు గెలుపోవటములు ఒడిదుడుకులు అన్ని ఎదుర్కొంటున్న తెలుగుదేశంలో ఇవాళ షార్ట్ కట్ మెథడ్లో లోకేష్ తరహా రాజకీయాలకి తెరలేపితే మాత్రం నాట్ టాలరబుల్. కానీ మీరు 42 సంవత్సరాల వయసున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నారు, టాల్ పర్సనాలిటీ చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ముందు నరేంద్ర మోడీ ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ బీజేపీ పార్టీని బ్రేక్ చేసి షార్ట్ కట్ మెథడ్ లో ఎంటర్ అయిన పొలిటీషియన్. నేను ఇవాళ కూడా అదే 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన వాళ్ళందరూ ప్రధానమంత్రి అయిన ఉదంతాలు రేరేసుకున్నాం. షార్ట్ కట్ ఎలా అంటారు? ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన తీసుమార్కం కాదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎప్పటికప్పుడు తనను రాష్ట్రం కోసం నిరూపించుకున్న ఉదంతం వెసస్ నరేంద్ర మోడీ అనే వ్యక్తి షార్ట్ కట్ మెథడ్ లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అధికారమే పరమావధిగా ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ లాజిస్టిక్స్ తో ప్రధానమంత్రి అయిన ఉదంతం ప్రశాంత్ కిషోర్ తో సంబంధం లేకుండా 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన ప్రధానమంత్రి కావడానికి ముందు ప్రశాంత్ కిషోర్ పనిచేశారు, కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం పనిచేశారు, నితీష్ కుమార్ కోసం పనిచేశారు, మమతా బెనర్జీ కోసం పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే ఎందుకు దాన్ని అక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? నేను చేయను, చచ్చిన చేయను. నాకు ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గురించి నాకు తెలుసు. అది ఎప్పుడైతే ఆ మొనాడు మీరు బ్రేక్ చేసుకుంటూ అధికారమే పరమావధి కోసం షార్ట్ కట్ మెథడ్ నేను యాక్సెప్ట్ చేయను. సార్ మీకు ఏదైనా అనండి సార్, స్వచ్ఛంద సంస్థలు 42 సంవత్సరాల పాటు తెలుగుదేశం లేదు సార్. స్వచ్ఛంద రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం గురించి నాకు తెలుసు. ఇవాళ నీకు అధికారమే పరమావధి కోసం దేనికైనా అర్రులు చాచడానికి ఏదికైనా షార్ట్ కట్ మెథడ్స్ తీసుకున్నప్పుడు యాజ్ అ ప్రజాస్వామ్యవాదిగా నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. నేను ప్రశాంత్ కిషోర్ని యాక్సెప్ట్ చేయను. వాడు ఎవరి దగ్గరికి వెళ్తే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మీకు ఒకటి చెప్పనా సార్, సో ఎలక్షన్ స్ట్రాటజిస్టులు అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మీరు? నేను చచ్చిన ప్రశాంత్ కిషోర్ అయినా కానీ ఎవరైనా కానీ సార్ మీకు ఎవరు అడాప్ట్ చేసుకున్నారు సార్? మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లేదా ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ ఏదైనా మీరు చదవండి. చదువుకుంటున్నంతకాలం చదువుతూ షార్ట్ కట్ మెథడ్లో గైడ్లు తీసుకొచ్చి ఈ 10 క్వశ్చన్లో 5-6 వస్తాయని చెప్పిన దగ్గర ఇదే ఎగ్జామ్కి పరమావధని సంవత్సరం పాటు చదవనోడికి సంవత్సరం ముందు చదివినోడికి తేడా ఉంటుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? 42 సంవత్సరాలు బట్టి రాజకీయాలు చదివి పోసిన చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ మేధావితనానికి ఇవాళ ఏమిడండి ప్రశాంత్ కిషోర్ గారు ఈ రాబిన్ శర్మ పరిస్థితుల్లో మీరు టెక్నికల్ గా గెలిచారా, క్వశ్చన్ పేపర్ చదువుకున్నారా, చూసి రాశారా, ఇంకేదో కాదు సార్, ఎలక్షన్ గెలిచారా లేదా? సార్ మీకు ఒక విషయం నాదే ఎగ్జాంపుల్ చెప్తా. ఎలక్షన్ గెలిస్తేనే కదా సార్. ఇవాళ డిజిటలైజేషన్ ఉన్న ప్రపంచంలో నా దగ్గర పేటిఎం లేదు, గూగుల్ పే లేదు, బొంగు లేదు, భోషానం లేదు. బట్ స్టిల్ ఐఎమ్ సర్వైవింగ్. I'm still crawling to my survival. But I'm never given this thing. అలాగే పోరాట పట్టిమ అన్న దానికి పెట్టింది పేరు తెలుగుదేశం. పోరాటం చేసి సాధించడం అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ లాంటి స్థాయినే మెడలు ఉంచిన ఉదంతాలు మనకి మీరే చెప్తున్నారు పరిస్థితులు మారుతున్న కొద్దీ మారాల్సిందే కదా. చచ్చినా మారక్కర్లే. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పరిస్థితుల్లో మారక్కర్లే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరు ఎన్నైనా మారండి. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే దానికి మీరు మారితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే తెలుగుదేశం పార్టీ కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలంటే ప్రశాంత్ కిషోర్ కావాలి. అంటే వాడికి నీకు తేడా ఉంది. ఎవరికి? నువ్వు ప్రజాస్వామ్య విఘాతం కలిగించిందని ఇవాళ ప్రశాంత్ కిషోర్ వలన గెలిచిన జగన్మోహన్ రెడ్డి నువ్వు అభివర్ణిస్తున్నప్పుడు మరి నీకు అదే ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగిస్తూ నీకే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం సమాధానం చెప్పాలి. అగ్రి. అక్కడ తెలుగుదేశం సమాధానం చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నాశనం చేశాడు, ఇటువంటి వ్యక్తి చేతిలో పెట్టి ఇవన్నీ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు దానికి తెలుగుదేశం ఏం సమాధానం చెప్తున్నది ఒక పాయింట్. ఓకే, వదిలేదు. ఇవాళ రాజకీయాలు ఎవడు అతీతం కాదు. ఎవడైతే బెయిల్ మీద ఉన్నాడో అందరూ బెయిల్ మీద ఉన్నారు. ఇవాళ ఎవడు అతీతం కానీ ఎవడు నటన నటించేద్దాం అనుకుని ఒక బొగ్గని ఛానల్ పెట్టుకుని మార్కులు వేసుకుందాం అనే ప్రయత్నంలో ఇవాళ దేనికైనా గడ్డి కరిచే రాజకీయానికి అయితే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఇవాళ 10 మెట్లు దిగజారుతుంటే ఖచ్చితంగా నేను ఒక ప్రజాస్వామ్య విధంగా ఆయన మీద ఉన్న గౌరవంతో నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఈ చిన్నపిల్లల ట్రాప్లో పడి ఆయన జీవితం పణంగా పెట్టుకుంటే నేను యాక్సెప్ట్ చేయను. ఇవాళ ప్రజాస్వామ్యం విలువలు పరిరక్షించే ప్రజలకి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీస్ ఇది చేసే కోతి వేషాలు ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. నెవర్ ఎవర్ దే విల్ గివ్ కన్సిడరేషన్. కోడికత్తి కేసు, బాబాయ్ హత్య ఇటువంటివన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. వాళ్ళ మొహం వాళ్ళ చేతకంతానికి నిదర్శనం. ఇవాళ కోడికత్తి కేసు పక్కన పెట్టండి సార్, ఇవాళ బాబాయ్ హత్య కేసు ఇటు తిరిగి అటు తిరిగి ఎవరికి నెత్తి వచ్చిపోతుందో 2 రోజులు చూడండి. నేనే ఇస్తాను సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఎవడైనా సార్ ఇవాళ మీకు ఇదే వేదికగానే మాడుతున్నా
ఇవాళ మీరు మాట్లాడిన దగ్గర ప్రస్థానం మొదటి రోజు నేను ఫస్ట్ మీ దగ్గర ఐస్ బ్రేక్ చేశా. ఇవాళ సునీతమ్మ గారికి వాళ్ళ ఆయనకి రామ్ సింగ్ గడికి నోటీసులు ఇస్తే వీళ్ళు ఎందుకు మౌనమౌనులు వ్రతాలు వర్తిస్తున్నారు? ఈ బొగ్గుని చల్లలు పౌడర్ డబ్బాలు ఊగిపోయారు కదా నిరదాకా. నిజమైన డెమోక్రసీ పరిరక్షణ, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య హితం అండ్ నిజాలు నిరంబరంగా మాట్లాడే జర్నలిస్ట్ విలువలు పరిరక్షించినంతకాలం దేనికి ముప్పు రాదు సార్. ఎప్పుడైతే షార్ట్ కట్ మెథడ్స్ ఆల్టర్నేటివ్ మెకానిజంలో ఒక పార్టీకి కొమ్ము కాసుకునే విధానంలో ఒక పార్టీ కోసం పరిరక్షించే జర్నలిజం విలువలు పరిమాణంగా పెట్టినప్పుడు ఇలాంటి ఉపద్రవాలు సర్వసాధారణ. పార్టీల కోసం పనిచేస్తున్నారు సార్, వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు వదిలేసేయండి. రిషి సింగ్ అని ఒక అతను ఐపాక్ టీం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు డెమోక్రటిక్ విఘాతం కలిగిస్తూ పనిచేస్తున్నట్టుగా. ఆబ్వియస్లీ నేను వాళ్ళ ఎవరిని స్పేర్ చేయను సార్. డెమోక్రటిక్ విఘాతం కలిగిస్తూ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ పనిచేస్తున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడం కోసం ముళ్ళుతోటే తీయాలని తెలుగుదేశం పార్టీ డెసిషన్ తీసుకుంటే తప్పేంటి సార్? నీకు ఒరిజినల్ ఎబిలిటీ అన్నది ఉంటుంది సార్. ఉంటుందా ఉండాలి. ఆ ఒరిజినల్ ఎబిలిటీ కావాలి. ఆ ఒరిజినల్ ఎబిలిటీ పోగొట్టుకుంది కాబట్టి ఓడిపోయింది. మళ్ళీ ఆ ఒరిజినల్ ఎబిలిటీ తెచ్చుకోవడానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఒడిదుడుకులు పోరాటానికి ప్రతిఫలం అన్నది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హితంగా పోరాటం ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఆబ్వియస్, ఒప్పుకోమన్నాడు. అది ప్రజల తరఫున ఎప్పుడైతే పోరాటం చేయట్లేదో షార్ట్ కట్ మెథడ్ లో అధికారం కావాలంటే లోకేష్ కి షార్ట్ కట్ మెథడ్ లోనే అధికారం వచ్చింది కదా. లోకేష్ 3000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత షార్ట్ కట్ ఏంటి సార్? ఒళ్ళు తగ్గించుకోవడానికి 10 మంది 100 కిలోమీటర్లు నడుస్తారు. మీరు కేబీఆర్ పార్క్ ఎదుర్కొండి ఉంది, సాయంత్రం 4 డిబేట్లు మనిషి వెళ్ళి వాకింగ్ చేసినండి, ఖచ్చితంగా కడుపు ఒళ్ళు అన్ని తగ్గుతాయి. అది కాదు కదా సారాంశం. అది కాదు కదా రాజకీయ పార్టీ. ప్రైమరీ మోటో ఉండండి, ప్రైమరీ మోటో ప్రైమరీ డ్యూటీ అనేది 2 ఉంటాయి. ప్రైమరీ మోటో మీ ఛానల్ సర్వైవల్. ప్రైమరీ డ్యూటీ ఏంటి? 4 డిబేట్లు చేసి 10 రూపాయలు ఛానల్కి సంపాదించాను అనేది డ్యూటీ. ఈ 2 పణంగా పెట్టి నేను ఒళ్ళు తగ్గించుకోవాలని పాదయాత్ర చేస్తున్నాను, కేబీఆర్ పార్క్ నడుస్తున్నా అంటే ఎంతవరకు జస్టిఫికేషన్? ఇవాళ నీకు కార్యకర్తలు శ్రేణులు ఏ విధంగా సమాయత్తమై ఉన్నారు, దేనికి పనిచేస్తున్నావు అన్న దాని మీద ఆన్సరే లేకుండా ఆ మనగాన పల్లుడు ఏకంగా నాకు కార్యకర్తలు కావాలి 2 జీతాలు ఇస్తాను పని చేయండి అని చెప్తున్నప్పుడు ఎవరు కార్యకర్తలు ప్రభావితం చేస్తున్న పాదయాత్రలు దేనికి మీరు మైలేజ్ ఇస్తున్నారు? దానికి ఇండివిజువల్ గా నిన్ను ఎలివేట్ చేసుకోవడానికి 10 మంది దగ్గరికి వెళ్ళి చేసిన ఒక మనోరంజక కార్యక్రమం అది. సో లోకేష్ స్ట్రాటజీ పప్పు అన్నారు, నిప్పై చూపిస్తున్నాడు. లోకేష్ దూకుడుగా ఉన్నారు, లోకేష్ డైనమిక్ గా ఉన్నారు. అలాంటి నిప్పే అంట, నిప్పు రాజేశారు ఇప్పుడు. నిప్పే కదా, నిప్పుకి అగ్గిపెట్టి వెలిగిస్తేనే నిప్పు వస్తుంది. అగ్గిపెట్టేది ఆ నిప్పు, నీకు అగ్గిపెట్టి లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారిని తెచ్చుకో. ఆ నిప్పు ప్రకంపనలో నిప్పు ఎలాగాలంటే అగ్గిపెట్టి కావాలి. అదే ప్రశాంత్ కిషోర్ గారు. ప్రశాంత్ కిషోర్ అగ్గిపుల్ అనుకోండి, లోకేష్ గారు గీశారు అనుకోండి, ఇప్పుడు నిప్పు మొదలైంది అక్కడ. అంటే నీకు అర్థమైంది ఒరిజినల్ నీకు ఎబిలిటీ లేదని ఒప్పుకున్నట్టే కదా. మీరు నిప్పు పప్పు కాదు నిప్పు అయిందని మీరే చెప్తున్నప్పుడు నిప్పు ఎబిలిటీ ఏది? దానికి మళ్ళీ ఒత్తి వెలిగించినాక ఎవడో కావాలి. అప్పుడు నీ ఎబిలిటీ ఏది? అంటే మొదటికే బిస్మల్లా తాడి చెట్టు ఎక్కినోడికి 3 పొంతలు తోసింది కాకుండా నెత్తి మీద కూర్చోబట్టి తాడికి అయితే ఎంపీ దగ్గర ఎత్తుకోవాలి. సో ఇప్పుడు టీడీపీకి ఈ మూవ్ అనేది రాజకీయంగా లాభం ఉంటుందా లేదా? వాళ్ళ కాడ ఉంటుంది. ఎందుకుండదు? ఎవడైనా పనికొచ్చినాడు 10 మంది వెనకాతలు ఉంటే చంద్రబాబు గారి లాంటి ఎబిలిటీ ఉన్నాడు ఏదైనా ఉపయోగపడుతుంది. దమ్ముడికి పనికిరాని ఈ బోగోని బేచకాలను పట్టుకుని ఆ దిక్కుమల ఛానల్ పెట్టుకుని అడగలుగుతారండి వాళ్ళు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఈ నిజాలని ఎన్నాళ్ళు సప్రెస్ చేస్తారు? వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందని. వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ మనం తీసుకుంటే మనం అధికారంలోకి రాగలం. దీన్ని అంటారండి వెనకకి పులిని చూసి నక్క వాతెట్టుకుంటే ఏమైంది? నీళ్ళ డబ్బాలో ములిగి నక్క ఏం చెప్పింది? నేనే అడవికి రాజులేనింది. వర్షం పడిన తర్వాత ఏమైంది? నీకు ఒరిజినల్ ఎబిలిటీ సామర్థ్యం ఒక హైపోథికల్ ఈక్వేషన్స్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నది నీ దగ్గర ఏడిస్తే తర్వాత నీకు ఎవడైనా సహాయ సహకారాలు అందిస్తారు. నీ దగ్గర ఏమీ లేదని 2 రోజుల్లో తేడతను వెళ్ళినప్పుడు ఎవడైనా మాడగలుగుతున్నా? నీకు జిగ్గిచిక్కం భజనకి అలవాటు పడిపోయి వాస్తవాలను ప్రజలకి చెప్పవు, నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు చెప్పడం, అబద్ధాల మీద బతుకుతున్న ఈ ఛానల్ అన్నిటితోనూ సర్వే అవుతున్నావు. రెండోది నీకు ఎబిలిటీ ఏంటంటే అది అబద్ధ. లోకేష్ ఎబిలిటీని వాళ్ళ పార్టీ మొత్తం గుర్తిస్తోంది. ఎవడు గుర్తించట్లేదు. వాళ్ళ పార్టీ బలవంత బ్రాహ్మణత్వం అంటారు, ఆబ్లిగేషన్ అంటారు. ఇంకో దిక్కు దివాణం లేక సర్వే అవుతున్నారు వాళ్ళు. లోకేష్ పార్టీకి ఎసెట్ కాదు, మైనస్. లోకేష్ దుందుడుగా వ్యవహరిస్తున్నారు అంటూ కనపడుతున్న ఇది ఏ వెనకాల తప్పేలాగా టికెట్ల కోసం ఆశపడే పనికిమాలిన వాళ్ళందరూ మాట్లాడే పనికిమాలిన భాష అది. సార్ మీకు ఒకటి చెప్తున్నాను, ఒరిజినల్ ఎబిలిటీస్ అండ్ వైబ్రేషన్స్ అనేది ప్రతి నిరంతరం ప్రజల్లోకి ఇలాగ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక పాదయాత్రలు కానీ లేదంటే ఒక పార్టీ ఒక ప్రాబల్యం కానీ ప్రజల్లోకి ప్రతి నిమిషం అడాప్టబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వీడే మాకు ఈజ్ ద సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అన్నది ప్రతి నిమిషం ప్రూవ్ అవుతూ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ నాట్, ఆబ్వియస్లీ మీకు ఒకటి చెప్పనా,
నా పాదయాత్ర ప్రభావం, నా తెలుగుదేశం ఒక లెగసీ ఇది అనుకున్నప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి అవసరమే ఉండదు. వీడే అవసరం అనుకున్నప్పుడు వీడి ఎబిలిటీ లేదని అర్థం. అది ప్రజలకు చెప్పానండి. ఇది ఇప్పుడు ఒక విషయం ప్రసాద్ గారు, ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ తెచ్చుకున్నారు అంటే మొన్నటిదాకా తిట్టారు ఆయన, అట్లా ఇట్లా అన్నారు, తెచ్చుకున్నారు అనేది దానికి తెలుగుదేశం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి పాదయాత్రతో అధికారంలోకి వస్తారనేది కాకుండా ప్రశాంత్ కిషోర్తో వస్తారు అని తెలుగుదేశం అనుకోవడం సరైనది కాదు అనేది మీ పాయింట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ నవరత్నాలు అని చెప్తూ అప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారు. అప్పుడు కూడా ఆయన పాదయాత్ర పైన ఆయనకు నమ్మకం లేదా? పాదయాత్ర చేస్తూ తెచ్చుకున్నాడు, పాదయాత్ర ముందు తెచ్చుకున్నాడా, తర్వాత తెచ్చుకున్నాడా? ముందే పాదయాత్ర ఆయన డిజైన్ చేసినట్టున్నాడు కదా. ఇది నాకు ఎబిలిటీ లేదని జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అంతేగా కదా. ఈ ఏడుపు కాకుండా ముందు ఆరంభ స్వరత్వం ఎలగబెట్టి వచ్చాడు కదా. అంటే నా చేతకంతానాన్ని ప్రజలకి ప్రయత్నం చేసి చేతకంతానాన్ని పరిరక్షించుకోవడానికి ఈయన తెచ్చారని అర్థం కదా. అంటే మార్కెట్లో ప్రోడక్ట్ని టెస్టింగ్కి వదిలేశారు, అది మెజరబుల్ మిసైల్లా ఫెయిల్ అయ్యి తిరిగి పార్టీకి ఉపద్రవంలో దాపరించినప్పుడు దాని మార్కెటింగ్ ప్రమోషన్తో అలా వాడు రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుంది చూసారా, వాడి దగ్గర షర్ట్లు అవన్నీ అమ్ముకోలేక కూర్చుని ఉంటే వీడొచ్చి వాడికి షర్ట్కేమో కన్నాలు పెట్టి మొహం కిల్లీలు నెవిలి ఉమ్మి ఇది ప్రమోషన్ కింద క్రియేట్ చేసినట్టు ఈ ప్రశాంత్ కిషోర్ గారు దాపరించడానికి. అంటే ఒరిజినల్ ఎబిలిటీ లేనట్టే కదా. ద ప్రోడక్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ దిస్ శాంచుటీ. కానీ అప్పుడు నారా లోకేష్ కనీసం ప్రయత్నం అన్నా చేశాడు పాదయాత్ర కోసం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా చేయకుండానే ఆయన వచ్చి డిజైన్ చేసిన తర్వాత యాత్ర చేశారు. రాజకీయాలు అందరికీ 100% అనుభవం ఉండేదండి అనుకోండి. అనుభవం లేనప్పుడు ఏం చేస్తాడు, ఒకటి సహకారం తీసుకుంటాడు. ఇవాళ మీకు మొత్తం అనుభవానికి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ అ లెజెండ్, ఈ సిట్టింగ్ అన్న పెడస్టల్. ఆయన్ని కాకుండా ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడానికి ఆలోచిస్తుంటే బుర్ర తక్కుతాను. అటువంటి లెజెండ్ 40 years అనుభవం ఉన్న నాయకుడిని ఓడించింది ప్రశాంత్ కిషోర్ అని టీడీపీ బిలీవ్ చేస్తుంది కదా. అది నేను ఒప్పుకోను. జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, ఒకటి గుర్తుంచుకోండి, నన్ను విశ్లేషకుడిగా పిలిచారు. నేను నా విశ్లేషణ పరంగా నాకు చంద్రబాబు నాయుడు గారి మీద అంత గౌరవం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎబిలిటీస్ మీద కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ప్రతి దానికి ఒక పొంత తోయడం అన్నది చాలా ఇంపార్టెంట్. పుష్ ఈజ్ రిక్వైర్డ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వాంట్స్ టు బ్రేక్ హిజ్ ఐస్. ఇప్పుడు ఫస్ట్ స్టింట్లో వాళ్ళ నాన్నగారు మొనాటమి, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా అన్న ఎలక్షన్ వస్తే 67కి వర్కౌట్ అవ్వలేదు. అంటే అర్థమైంది. అప్పుడు జైగెంట్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కరెక్ట్గా ఎలాంటి వాడికైనా ఒక స్ట్రాటజిస్ట్ కావాలి. హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్. 42 సంవత్సరాలు ప్రూవెన్ ట్రాక్. అప్పుడు ప్రజాస్వామ్యానికి విఘాతం కాదు అది సార్. నేను ప్రశాంత్ కిషోర్ గడ్ అనే వ్యక్తిని మొదటి నుంచి నేను డిఫర్ చేస్తాను. ఈవెన్ జగన్తో ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎవడైనా నాకు అనవసరం. రైట్, ఓకే, ఐ స్టిక్ టు మై గన్స్. ప్రశాంత్ కిషోర్ ఈజ్ అ డిమాలిషర్ ఫర్ డెమోక్రసీ. నా స్టేట్మెంట్ ఇది. నేను కన్ఫైన్ అయి ఉంటాను దానికి. నాకు ప్రజాస్వామ్యంలో ప్రజలకి మసిపూసి మారేడికాయ చేసే రాజకీయాలు ఎవరు చేసినా నేను యాక్సెప్ట్ చేయను. ఇవాళ మీకు ఒకటి చెప్పనా, ద ఎబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి 67 నియోజకవర్గాల నుంచి 151 ఎగబాకిన దాంట్లో ప్రశాంత్ కిషోర్ పుష్ ఉపయోగపడవచ్చు. ఇవాళ 24 ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ పుష్ లేదు అతనికి. నౌ ఇట్ ఈస్ డ్యూటీ టు ప్రూవ్ హిజ్ ఎబిలిటీ. ఇప్పుడు ఆయన కూడా 23కో 15కో 18కో కన్ఫైన్ అయ్యాడు అనుకోండి, వీడు మళ్ళీ ఇంకొకసారి ప్రజాస్వామ్య విఘాతకుడి కిందనే అభివర్ణించాలి. లేదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 151 నుంచి 120, 130, 175 ఏ బ్రేక్ అయినా సరే ఇట్స్ ఇస్ ఒరిజినల్ ఎబిలిటీ. డెఫినెట్గా యూనిట్ యాక్సెప్ట్. డెఫినెట్గా ఒరిజినల్ ఎట్లా అంటావు? ఇప్పుడు ఇంకో స్ట్రాటజిస్ట్ని పెట్టుకొని పనిచేస్తున్నాడు ఆయన 3 ఏళ్ళుగా. ఎవరిని? సంథింగ్ రిషి సింగ్ ఎవరో రిషి ఏ ఓడిపోయిందని చెప్పండి సార్. ఈ అక్కడ రాబిన్ శర్మ మనం రోజు మాట్లాడుకున్నాం, రిషి సింగ్ మాట్లాడుకున్నాం. వీళ్ళిద్దరికి బాస్ ప్రశాంత్ కిషోర్. ఈ ప్రశాంత్ కిషోర్ కూడా అస్త్రసన్యాసం చేసిన బైరాగి. నిజానికి ఆయన చేయట్లేదని చెప్పారు. నేను ఆడ అస్త్రసన్యాసం చేసిన బైరాగి. నేను సింగిలరే మాడుతున్నా. డెకరం అని కాదు సార్. నాకు సార్ ప్రజాస్వామ్యం ఇస్ మ్యాటర్స్ టు మీ. ఇవాళ వీళ్ళు ఆ మొనాటమీని బ్రేక్ చేసి వాడు ఎవడైనా సరే ఐ విల్ నాట్ డీవియేట్. ఎందుకంటే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇవాళ మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలకు కూడా తెలియవలసిన విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. వెన్ యూ హ్యావ్ అ ప్రూవెన్ ఎబిలిటీ, ఇవాళ ఆ మొనాటమీని బ్రేక్ చేస్తూ ఎవడపడితే ఆడు దాపరిస్తుంటే, నీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మొదటి పుష్కి అవసరం పడ్డాడు, ఓకే, విఫలమయ్యాడు. రెండో పుష్లో సక్సెస్ అయ్యాడు. అక్కడి నుంచి ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేయబడ్డాయి లేదంటే అవసరం. ఇప్పుడు నౌ ఇట్స్ అ వార్. నౌ ఈజ్ ఇన్ వార్ జోన్ అండ్ హీఈస్ ఆల్సో ఇన్ వార్ జోన్. ఇప్పుడు వీడికి అవసరం ఎందుకు వచ్చింది, అప్పుడు అతనికి ఎందుకు అవసరం లేదు. ఇది కంపారిజన్ కావాలి.
సో ఆయనకి ఇంత అనుభవం ఉండి ఇప్పుడు ఎందుకు ఆయనకి అవసరం వచ్చింది అనేది మీ పాయింట్. సరే చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా అసలు వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు లేదు, ఇంకా అఫీషియల్ గేమ్ అనౌన్స్మెంట్ రాలే, బట్ కలిసారు కాబట్టి న్యాచురల్గా రావడానికి ఉంటుంది. అయితే నేను అదే ఇస్తున్నా, 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి సీఎం రమేష్ గారు స్పెషల్ ఫ్లైట్ వీళ్ళు వెళ్ళారు, ఆయన భారతీయ జనతా పార్టీ ఇప్పటిదానికి బీజేపీ పార్టీలోకి ఎందుకు పోయినట్టు, తెలుగుదేశంలో ఉండకుండా తెలుగుదేశం నుంచి వదిలేసి బీజేపీకి ఎందుకు పోయినట్టు, వీళ్ళు తెలగరాయబారం రాజకీయాలు ఎందుకు? మీకు ఇక్కడ నాకు తెలిసింది చెప్తా, నిజమో కాదో తెలియదు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది స్పెషల్ ఫ్లైట్స్ ఓన్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు, చాలామంది సెలబ్రిటీస్కి ఓన్ ఫ్లైట్స్ ఉన్నాయి. నాకు తెలిసింది ఒకటే, కృష్ణపట్నం పోర్టుడు, ఈ సీఎం రమేష్ ఫ్లైట్లు, నెక్స్ట్ కొంతమంది 4-5 జీవీకే ఫ్లైట్లు, ఇవన్నీ సర్వసాధారణం. ఒక నిమిషం ఉంటాయి. వాళ్ళకున్న ఫ్లైట్స్ని వాళ్ళ టూర్స్ ఉన్న టైం కాకుండా మిగతా టైంలో రెంట్కి ఇస్తూ ఉంటారు. అది ఎవరైనా వాడుకుంటారుగా, రెంట్కి తీసుకుని ఉండొచ్చు, తప్పేంది? సీఎం రమేష్ ఇప్పుడు రెంట్లకి చెప్పుకునే బతుకులో ఉన్నాడా, లేదా లోకేష్ ఏమైనా రెంట్ కట్టే అంత స్థాయిలో ఉన్నాడా? ఇవి ఆలోచించవలసిన విషయాలు. ఫ్లైట్స్ చాలా మంది ఒట్టిగా అట్లా పార్క్ చేసి పెట్టారు సార్, వాటిని తిప్పుతూ ఉంటారు వాళ్ళకి అవసరమైన టైంలో తప్ప. నేను ఆ బిజినెస్ చేసిన ఉండే నాకు తెలుసు, దాని సంగతి అంతా తెలుసు. అదే కాబట్టి ఆయన సీఎం రమేష్ ఇచ్చాడని ఎందుకు అనుకోవాలి, వాళ్ళు బిజినెస్ లో భాగంగా తీసుకొచ్చున్నారని ఎందుకు అనుకోలేము? ఇవన్నీ వాళ్ళ బదులు మీరే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. పాసిబిలిటీ చెప్తున్నాను నేను, ప్రాబిలిటీ గురించి మాట్లాడు. ప్రాబిలిటీలు పాసిబిలిటీలు అన్నీ ఉంటాయి. మార్కెట్లో మీకు ముందుంటుండగా వెళ్ళి జీవీకే మాల్కి వెళ్ళి ఎందుకు కొంటున్నారంటే దానికి సమాధానం మీరే చెప్పాలి. రిలయన్స్ మాల్ పక్కన ఉండగా జీవీకే ఎందుకు వెళ్ళారంటే ఎవడ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళకుంటాయి. అవన్నీ కాదు సార్, ఇవన్నీ ఏంటి మీ పర్సెప్షన్ ఏంటి? పర్సెప్షన్ ఈజ్ వెరీ క్లియర్. అవసరానికి అందొచ్చిన ప్రతి ఒక్కరిని అలా వాడుకుంటున్నారు. లేకపోతే సీఎం రమేష్ ఎబిలిటీకి 2 సార్లు రాజ్యసభ ఇచ్చారంటేనే అర్థం అవ్వాలి. రాజ్యసభ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళందరినీ కాదని సీఎం చంద్రబాబు నాయుడు గారినే కాదని పోయేటంటేనే అర్థం అవ్వాలి అందరికి. ఇలాంటి దిక్కుమాల రాజకీయాలన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా మనం విశ్లేషించకుండా పోయిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లైట్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలిసి కూడా 5 లక్షల రూపాయలు ఉంటుంది ఛార్జ్ ఇక్కడి నుంచి అక్కడికి. అది కూడా కక్కుర్తి పడతాడు నాటికంటే. వీళ్ళు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, ఎంత బిజినెస్లు చేస్తూ లోకేష్ 5 లక్షలు బిజినెస్ చేసేసి స్థాయి అనుకుని నేను ప్రశ్నించాను. ఒక్క దగ్గర 5 లక్షలు నేను జనరల్ గా చెప్తున్నాను సార్, జనరల్ గానే సామాన్ చెప్తున్నా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఈ పీకే వచ్చాడు, ఆ పీకే పరిస్థితి ఏంటి? మరి ఇద్దరు పీక్ మంది వేసేవాళ్ళు అంచేత నిన్న మన జరుగుతున్న పరిణామాలు చూస్తే పవన్ కళ్యాణ్ ని లేకుండా కూడా పోదామా అనే ఆలోచన ఏమన్నా టీడీపీ చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారి సీఎం అని లోకేష్ గారు మాట్లాడడం ఇవన్నీ చూస్తే ఈ రోజు ప్రశాంత్ కిషోర్ తీసుకురావడం, మీరు పోయిపోయి నాతోనే మాట్లాడిస్తే నేనేం చెప్పాలి సార్? నేను బూత్ ఎల్లారకు ముందే చెప్పిన వీళ్ళిద్దరు ఎలక్షన్ దాకా ఉంటే పెద్ద ప్రపంచం ఎంతనే, ఇంకా మీరు ఆదిలోనే అవసరపాది ఎగరేసేస్తే నేనేం చెప్పలే. చాలా టైం ఉంది, 2 రోజుల్లో అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఏమొస్తాయి? ప్రశాంత్ కిషోర్ ఈజ్ అన్ ఆర్గనైటెడ్ అండ్ జనరేటెడ్ ఫ్రమ్ బీజేపీ. నరేంద్ర మోడీ గారి ప్రస్థానం నుంచి ఆవిర్భవించిన ఒక అంకురార్పణం ఇది. ఇది ఎక్కడ ఎలా వీలు అయితే అలా సద్వినియోగపరచబడుతున్న వ్యక్తి. అర్థమవుతుందా? ఈ సద్వినియోగం దుర్వినియోగం అనే కాన్సెప్ట్లో సద్వినియోగపరచబడుతున్న వ్యక్తిని ఎవడి కోసం అన్నది క్లియర్. ఇన్స్ట్రుమెంట్ 1 పవన్ కళ్యాణ్ ఎంతవరకు మెటీరియలిస్టిక్గా ఉంది అన్న దగ్గర ఇటు తిరిగి నువ్వు లేక నేను లేను, నేను లేక నేను లేను అన్న దగ్గర మళ్ళీ అగైన్ లోకేష్ అనే స్టేట్మెంట్తోనే నేనే నీకు దిక్కు అన్నది అర్థమవుతుంది. దాని పర్యవసనాలు మొత్తం ఆయనకున్న ఓటు బ్యాంక్ పర్యవసానంగా చూసుకుంటే అవన్నీ డిఫరెంట్ వైబ్రేషన్స్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఇన్స్టెంట్ అండ్ రియాక్టివ్ మోడ్లో ఈ ప్రశాంత్కి ఒరిజినల్ పీకెన్ ప్లాన్ చేస్తే అర్థం చేసుకోవాలి. అంతకనే ఇంకేముంది? రైట్, చూద్దాం. అయితే చివరిగా అంటే ప్రశాంత్ కిషోర్ గారు కలిసిన ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయలేదు సార్. ఆయన కాంగ్రెస్ పార్టీతో 10 సార్లు మీటింగ్ అయింది. ఎవరు? రాహుల్ గాంధీతో, సోనియా, ప్రియాంక కొంపెత్తేసే కార్యక్రమంకి వచ్చినప్పుడు ఇచ్చారు. ఆయన ఒక ప్రబల్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తే దాని మీద సిడబ్ల్యూసీ కూర్చొని చర్చ చేసి ఆయనతో పోవాలా వద్దని డెసిషన్ తీసుకొని మాకు వద్దురా బాబు అని పంపించారు. చంద్రబాబు నాయుడు గారు కలిశారు కానీ ఆయనతో కలిసి పని చేస్తారా లేదా ఇంకా క్లారిటీ లేదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు అనౌన్స్ చేస్తే తప్ప క్లారిటీ లేకుండా అంతదాకా పెళ్ళండి. ఒక క్లారిటీకి రాకుండా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పిలిచి ఏదో ఇంట్లో టీ తాగించి రహస్య మంత్రాలు జరిపించే అంత స్థాయి చంద్రబాబు నాయుడు కాదు. సో ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది అంటారా? ఈ చిన్నపిల్లల క్లస్టర్లో నలిగిపోతున్న చంద్రబాబు నాయుడు అనే విషయం ప్రజలు అని తెలుగుదేశం వాళ్ళు నిలుచుకోగలిగితే లోకేష్ వీడికి లేడికి లేచిందే ప్రయాణంలాగా బొర్రలో పుట్టిన బుద్ధి ఉచ్చో నీచో ఆలోచించకుండా చేస్తుంది. అది 383 నెంబర్ చూడండి, అది చాలేదు. వాళ్ళకారే రాసుకోవట్లేదు. అది ఓపెన్ గానే కిలా రాజేష్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. విజువల్ చూస్తున్నారు. అలా చూడండి, ఈ చిన్నపిల్లల రాజకీయాలకి మొత్తం తెలుగుదేశం వృద్ధ జంబుకాలన్నీ బలైపోతున్నాడు. చూస్తుండండి. ఒక్కటి అర్థం కావట్లేదు ప్రసాద్ గారు నాకు. తెలుగుదేశం పార్టీ 2019 నుంచి ఇప్పటి వరకు ఉచితాలు మొత్తం పేరుతో పనిచేస్తున్నారు అన్నారు.
మేము పంచుతూ ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేవాడు ప్యాకేజ్ ఇంకేది రకరకాలుగా మాట్లాడారు ఆయన గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ గురించి రకరకాలుగా మాట్లాడారు. మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొస్తున్నారు. ఎందుకు ఈ యూ టర్న్స్ ఎందుకు టీడీపీ తీసుకుంటోంది? దీనివల్ల టీడీపీకి పొలిటికల్ గెయినా లాసా? సార్ ఒకటి గుర్తుంచుకోండి, బికాస్ ఆఫ్ దిస్ యూ టర్న్స్ వాళ్ళు 23 స్థానాలకు ఎలా కన్ఫైన్ అయ్యారో అందరికీ తెలుసు. ఇవాళ 23 స్థానాల నుంచి ఇష్టం వచ్చినట్టు ఎగబాగిపోవడానికి జరగని పని అండి. వాస్తవానికి దగ్గరగా మాడుకుందాం. ప్రజల దృష్టిలో ఒకసారి ప్రతిష్ఠించబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో మన్ని బతికి బట్ట కట్టించే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని నమ్మారు. నమ్మినందుకు 5 సంవత్సరాలు ఆయన ప్రస్థానంలో ప్రజలు ఏ విధమైన మానసిక స్థితిగతులను ఎదుర్కొన్నారో ప్రక్షాళించుకుని వాళ్ళు ఇచ్చిన సీట్లు 23. ఈ ప్రశాంత్ కిషోర్ ఈ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సర్వే చేసేసాడు గెలిచాడంటే నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా చచ్చినా నమ్మను. వేణీలకి ఏదో అనా పైసా చన్నీళ్ళు తోడవచ్చేమో కానీ ద ఒరిజినల్ క్యాపబిలిటీ అండ్ కాంపిటెన్సీ అన్నది మీ సార్ ఒకటి గుర్తుంచుకోండి. ఇదే ప్రశాంత్ కిషోర్ సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు తెలుగుదేశం సహాయ సహకారాలు అందిస్తూ లోకేష్ పాదయాత్ర నిజంగా డిజైన్ చేస్తే దానికి అనుగుణంగా లోకేష్ ఖచ్చితంగా నడవలేడు. ఇది వాస్తవం, ప్రజలు గ్రహించమని. ఎందుకు నడవలేడు సార్? ఆయనకు అనుగుణంగా నడిచిన డిజైన్ చేసిన ప్రోగ్రామే 2 జిల్లాలు వదిలేశాడు. 400 రోజులకి 170 రోజుల పైచీలకి వదిలేశాడు. మీరు ఇది గమనించారా? దానికి రీజన్ వేరే కదా. 100 రీజన్లు ఉండొచ్చు. ఉల్లంఘనతనానికి 100 రీజన్లు ఉంటాయి. ఈయన అరెస్ట్ కావడం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం, తుంటి కొడితే పళ్ళు అలమంటారు. నాన్నగారు అరెస్ట్ అయితే ఈయనకేటండి మధ్యలో? ప్రజాక్షేత్రంలో మా నాన్నకి అన్యాయం జరిగిందని ప్రజలకు వెళ్ళి 10 మందికి చెప్పాలి కదా. ఈయనే షార్ట్ కట్ మెథడ్స్ ఎంచుకున్న వాళ్ళని రాజకీయ నాయకులు అనుకుంటే నవ్వుతారు సార్ ఎవరైనా. నాకు ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో ప్రశాంత్ కిషోర్ గారు వచ్చేస్తే నేను ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడిని అయిపోతాను, పదవులు వచ్చేస్తాయి అనుకున్న భ్రమ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఇలాంటి రెక్కసగా లీడ్ అవుతుంది. చూడండి దీన్ని ఆన్సర్స్ ఎట్లా ఉంటాయి. ప్రజలు నిర్ణయిస్తారు, వాళ్ళ న్యాయ నిర్ణేతలు. వాళ్ళని ఎవరి వల్ల కాదు ఆపడం. మీరు రాసుకోండి, నేను చెప్తున్నా. జనవరి 2, 2019 అనుకుంటా నారా లోకేష్ గారి ట్వీట్స్ అన్ని వీళ్ళు వైసీపీ బయట పెడుతోంది. ప్రశాంత్ కిషోర్ గురించి ఏమేమి మాట్లాడారు ఏంటి ఇవన్నీ. దీనికి ఎంత బీహార్ నుంచి ఒక మాట చెప్పనా, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రాజకీయానికి అలవాటు పడిపోయిన తండ్రి కొడుకులకి ఈ దిగజారుడు రాజకీయాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. ఇది ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పక్కన పెట్టడానికి నిశ్చయించుకున్నారో పక్కన పెట్టినట్టేనా? ఆల్మోస్ట్ పక్కన పెట్టినట్టే. చేయమండి సార్ ఈసారి చేతనైతే ప్రశాంత్ కిషోర్ గారిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని శాసించే స్థాయికి తీసుకురమ్మనండి. తీసుకొస్తారు. నేనే ఇదే వేదికగా చెప్తున్నాను. కాలు పట్టుకుని క్షమాపణ అడగడానికి కూడా వెనకండి. కానీ ఐ బిలీవ్ ఇన్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ బిలీవ్ ఇన్ డెమోక్రసీ రూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. రండి ఈసారి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ పంజాబ్, ఢిల్లీ, కలకత్తా, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నేషన్ వైజ్ గా ప్రధానమంత్రి కదా. ఇవాళ సడన్ గా కాడు వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకుంటూ రాజకీయ క్షేత్రంలోకి వస్తానని చెప్పాడు. దేనికి సన్యాసం? సెఫాలజిస్ట్ నేను చేయట్లేదని చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సరే, అబద్ధాల పునాదుల మీద కొన్ని సామ్రాజ్యాలు నిర్మించవచ్చు, కానీ ప్రజాస్వామ్యకు విఘాతం కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ చేయమన్నాడు సార్. ఇప్పుడు ఇన్ని కబుర్లు ఎందుకు వచ్చాడు కదా స్ట్రాటజీ, ఆంధ్రప్రదేశ్కి పీకే స్ట్రాటజీస్ అని చెప్పానండి. చేస్తారు చూడండి సార్, చేస్తారు చూడండి, చూద్దాం ఏం జరుగుతుంది. చేయమన్నాడు సార్. ప్రశాంత్ గారి విశ్లేషణలే మారిపోతాయి. దిస్ ఇస్ ప్రశాంత్ కిషోర్ వర్సెస్ కేఎస్ ప్రసాద్. టేక్ మై వర్డ్. నేను ఇవాళ నీకు మళ్ళీ మీకు ఇదే వేదికగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను వెనకాల రామ్ సింగ్ గారిని కూడా ఛాలెంజ్ చేశా, ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను ప్రజాస్వామ్య పరిరక్షకుడు కింద నాకు ప్రజాస్వామ్యం మీద విలువల మీద మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవంతో ప్రమాణం చేసి చెప్తున్నా. విఘాతం కలిగించిన వాడు ఎవడైనా సరే సమాజ ద్రోహి. నో షార్ట్ కట్ మెథడ్ లో ప్రజాస్వామ్యాన్ని గ్రాప్ చేద్దాం అనుకుంటే నాట్ టాలరబుల్. కన్సిడరేషన్ 1, 2, 3, 4 బియాండ్ ఇట్ నాట్ ఎట్ ఆల్. కన్సిడరేషన్ ఇవ్వాల్సింది నరసింహారావు, ప్రసాద్ గారు, ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే. నేను ప్రజలకు చెప్తాను ఇవాళ నుంచి. నేను ఇవాళ మీకు ఇదే వేదికగా చెప్తున్నాను. నేను ప్రజలకు నిరంతరం చెప్తున్నాను వీడు చేసే దాష్టికాలు ఎలా ఉంటాయో. పబ్లిక్ కన్సిడరేషన్ ఇస్తారా లేదా, పబ్లిక్ ఎలా తీసుకుంటారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మాకు దీనికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ప్రజలకి. అధికారమే పరమావధిగా భావించి కొన్ని రాజకీయ పార్టీలు కుయుక్తులు పొందుతూ ఒక రాజకీయ సెఫాలజిస్టులను తీసుకొచ్చి దీంతో ప్రజాస్వామ్యకి విఘాతం కలిగిస్తానంటే వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీస్ వాళ్ళే పనంగా పెడుతున్నప్పుడు ప్రజాస్వామ్యవాదులైన మనము ప్రజలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేయాలో ఒకసారి గ్రహించండి. అంతకనే వెళ్ళలేదు. పబ్లిక్ విల్ డిసైడ్. పబ్లిక్ సరే, ఇంకా మళ్ళీ రివర్స్ డిస్కషన్ అయిపోతుంది. చాలాసార్లు అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించేందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.